మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం 2025 మే గోచార ఫలితములు లైన్ బీఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ 195 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురువుగారు నమస్కారం. గురువుగారు 2025 మే వైశాఖ మాసం మీనరాశి వారికి మాస ఫలితములు చెప్పండి. అదేవిధంగా గ్రహ సంచారం గురించి కూడా చెప్పండి. తర్వాత దానాలు ధర్మాలు ఏమైనా ఉంటే చెప్పండి. మీరు చెప్పినవన్నీ కూడా మాకు అక్షర సత్యములుగా జరుగుతున్నాయి. మీరు దయవంచి మాన దయవంచి చెప్పండి. అలాగేనమ్మా, నేను 2025 మే వైశాఖ మాసం మీనరాశి వారికి మాస ఫలితములు చెప్తాను ప్రయత్నం చేస్తాను. నీవు అడిగినట్లుగానే గ్రహ సంచారము, మాస ఫలితములు, నెక్స్ట్ దానాలు ధర్మాలు ఏమైనా ఉంటే చెప్తాను. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసారాలనే ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 195 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రము వీడియోలను మనము వాయిస్ ఆఫ్ 195 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ప్రసారం చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజుని వీరు అడిగినట్లుగా మీనరాశి ఫలితములు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ముందుగా మీనరాశి ఫలితములు చెప్పడానికి ముందర గోచార ఫలితములతో పాటు పర్సనల్ హారోస్కోప్ అంటే మీ యొక్క జన్మతః వచ్చిన జన్మకుండలి ద్వారా ఫలితములు చూపించుకోండి. మీరు ఫాలో అవ్వండి, మంచిది. మీ పర్సనల్ హారోస్కోప్, గోచార ఫలితములు రెండు కూడా చూసుకోండి, అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇక గ్రహ సంచారం గురించి మనం చెప్పుకున్నాము. గ్రహ సంచారం అన్నట్టయితే 6/5/2025 నుంచి మేషరాశిలోకి బుధగ్రహ సంచారం చేస్తున్నారు. తర్వాత 14/5/2025 నుంచి వృషభ రాశిలోకి అర్కుడు అంటే సూర్యభగవానుడు సంచారం చేస్తున్నారు. మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం చేస్తున్నారు. 18/5/2025 నుంచి కుంభరాశిలోకి రాహు సంచారము, అదేవిధంగా సింహరాశిలోకి కేతు సంచారము. 23/5/2025 నుంచి వృషభ రాశిలోకి బుధగ్రహ సంచారము. శనిగ్రహ సంచారము మీనరాశిలో ఉంది. తర్వాత శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ కర్కట రాశిలోకి కుజగ్రహం సంచారం చేస్తున్నారు. ఇది దీని యొక్క క్యాలిక్యులేషన్స్. ఇకపోతే సాధారణ ఫలితములు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సాధారణ ఫలితములు అన్నట్టయితే మటుకు మీకు ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థిక స్థితి కాస్త మెరుగుపడుతుంది గతం కంటేను. అంటే ఇక ఏలినాటి శని ఉన్నప్పుడు కానీ సరే శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీకు ఆర్థిక పరిస్థితి చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. శత్రువులు ఎవరైనా ఉంటే మిమ్మల్ని వారు ఏమీ చేయలేరు. అన్ని విధాలు కూడా వారే డిఫీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉంటే మంచిది. ధైర్యే సాహస్య లక్ష్మి అని అంటుంటారు. తర్వాత సోదర వర్గం నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అంటే మీనరాశి వారికి సోదర వర్గం నుంచి సహాయ సహకారాలు అందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వారు కూడా ఏమీ గొడవలు పెట్టుకునే అవకాశాలు ఏమీ లేవని నేను చెప్తున్నాను. కాస్త ధైర్యంగా ఉంటే మంచిది. అన్ని విధాలు కూడా బాగుంటుంది. ముందుకు దూసుకుని వెళ్ళిపోతారు. దాని తర్వాత వృత్తి వ్యాపారాలకు సంబంధించి ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ యొక్క వృత్తిలో కూడా బాగుంటుంది. వ్యాపారం కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు దాంపత్య జీవితం కూడా చాలా బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. మీకు ఆదాయం బాగుంటుంది, కానీ దానికి మించిన ఖర్చులు అంటే శుభకార్య నిమిత్తం ఖర్చులైనా ఏమైనప్పటికైనా సరే ఖర్చులే కదా, మించిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మీకు కొంచెం స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంచెం హెల్త్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత మటుకు మీకు నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా నమ్మకండి. నమ్మి నోటి మాటకి చేతి మాటకి కూడా మీరు ధనంగానే కానీ సహాయంగానే ఏమి చేయడానికి వీల్లేదు.
తర్వాత మీకు మటుకు తలసిన కార్యక్రమాలకి కొన్ని కార్యక్రమాలకి ఆటంకాలు వస్తాయి. కొన్ని కార్యక్రమాలు జయపూర్వకంగా నెరవేరుతాయి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మీకు క్రయ విక్రయాల వల్ల లాభాలు వస్తాయి. నూతన వ్యక్తులు అన్నట్టయితే మీకు కొత్త వ్యక్తుల వల్ల సహాయ సహకారాలు అందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పాత వ్యక్తులు కూడా, మీకు ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి వలన ఉపకారం కలుగుతుంది. మీకు పాత స్నేహితులు కలుస్తూ ఉంటారు. వారి వలన ఆనంద ఉత్సాహాలు మీకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. దాని తర్వాత మటుకు మీకు ఈ యొక్క వైశాఖ మాసంలో మీనరాశి వాళ్ళకి మటుకు ఇతరులతోటి మాట పట్టింపులు జరిగే అవకాశం ఉంది. పంతాలు పట్టింపులకు పోతుంటారు. దానివలన చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటివారు. దానికి మటుకు మీరు ఇరిటేట్ అవ్వకండి. అయినట్టయితే గొడవలు వస్తాయి. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ప్రేరేపిస్తారు. మీరు ఏదైనా మాట్లాడితే తప్పు పెట్టి సంఘంలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు మసలుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. స్నేహం బాగుంటుంది. మీకు అనుబంధాలు బాంధవ్యాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే తల్లిదండ్రులతో కానీ, భార్య బిడ్డలతో కానీ, గురు శిష్యులతో కానీ, తర్వాత అనేక రకాలుగా మీకు సంబంధ బాంధవ్యాలు, స్నేహ బాంధవ్యాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు ఆరోగ్యంలో కొంచెం మార్పులు వచ్చే అవకాశం ఉంది. మెడిసిన్స్ తీసుకుంటుండండి. ఇంటేక్ మెడిసిన్స్ తీసుకుంటే మంచిది. ఇన్ టైంలో తీసుకోండి. నెక్స్ట్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కూడా కనిపించవచ్చు, కనిపించకూడదని కూడా ఏం లేదు. ఇక మీకు మీ ఇంటికి బంధుమిత్రులు వస్తూ ఉంటారు. వారి పని మీదైనా మీ పని మీదైనా ఏదో పని మీద వస్తుంటారు. మీకు మానసిక ఆనందం చాలా బాగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇతరులను దూషించట, పిల్లల విషయం ఆలోచన ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మీకు టెన్షన్ వస్తుంది. కాబట్టి ఇతరులతోటి గొడవలు పడే అవకాశం ఉంది. పిల్లలను కూడా నిందిస్తూ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మీకు ఇండస్ట్రియల్గా మీరు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇప్పుడు మీనరాశిలోకి ఫలితాలు చెప్పుకుంటున్నాము. లగ్న శని ఉన్నాడు మీనరాశిలో, మీనలగ్నంలో శని ఉన్నాడు. దీనివలన ప్రతి పని కూడా స్లో మోషన్లో అవుతూ ఉంటుంది. అయితే కానీ సక్సెస్ అవుతుంది. ఇటు శనితో పాటు శుక్రగ్రహం కూడా ఉన్నారు కాబట్టి సక్సెస్ రేటు చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ధనస్థానంలోకి రవి ఉన్నారు మే 14వ తారీఖు వరకును. అయినట్టయితే దానివలన మీకు ఏమీ ఇబ్బందికర వాతావరణం ఏం కాదు. తర్వాత మే 14 నుంచి మటుకు మీకు తృతీయ స్థానంలోకి అంటే వృషభ రాశిలోకి రవి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ వలన కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మేష వృషభం మిథున కర్కాటక రాశిలో కుజుడు నీచకుజుడు ఉన్నాడు. ఆ యొక్క నీచకుజుని వలన మీకు హృదయ స్పందన అంటే కొంచెం మనసుకి గాయపడే మాటలు వినటం కానీ, లేదా అన్నట్టయితే మీకు ఇష్టంగానే మాటలు వినటం కానీ ఇటువంటి జరుగుతూ ఉంటాయి. తర్వాత మటుకు మీకు హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. బీపీ అది పెరగకుండా చూసుకుని మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. తర్వాత మటుకు మేషరాశిలోకి బుధగ్రహ సంచారం ఉంది. ఎప్పటి నుంచి అన్నట్టయితే మే 6వ తారీఖు నుంచి ఉంది. బుధగ్రహ కమ్యూనికేషన్ స్కిల్ మీకు బాగుంటుంది. కరెస్పాండెన్స్ బాగుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. దాని తర్వాత కుంభంలో రాహువు, ద్వాదశ స్థానంలో రాహు ఉన్నాడు. అంటే అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళ గురించి వాళ్ళకి ఏదైనా పాస్పోర్ట్ వీసాలు అయ్యి రాకపోతే ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కుంభ మేన మేష వృషభ మిథున కర్కట సింహము, మేన మేష వృషభ మిథున కర్కట సింహం 6 ఇంట్లోనేమో కేతు ఉన్నాడు. 6 ఇంట్లో కేతు వలన కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ స్కిన్ ర్యాషెస్ అయ్యి కూడా రాకుండా చూసుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను. మిథున రాశిలోకి గురుడు ఉన్నాడు. అంటే మేన మేష వృషభ మిథునం కొంచెం అర్ధాష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి మీకు మటుకు డబ్బు టైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ కూడా టైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మీరు కొంచెం కష్టపడాల్సిన అవసరం చాలా బాగా ఉందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మీకు ఏది ఏమైనప్పటికైనా సరే 23 మే నుంచి వృషభ రాశిలోకి గురుడు వెళ్తున్నాడు. అంటే మేన మేష వృషభం అది కూడా బాగానే ఉండే అవకాశం ఉంది.
బుధుడు శుక్రగ్రహం యొక్క అధీనంలో ఉంటాడు అన్నట్టయితే ఆ యొక్క శుక్రగ్రహం యొక్క ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి, మిత్రుని యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు మంచి పనులే చేసే అవకాశం ఉంది. ఇక మనకి విద్యార్థుల సంగతి ఆలోచిద్దాం అన్నట్టయితే విద్యార్థులకి మటుకు విద్యాస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ బాగుంటుంది. తర్వాత శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. విద్యార్థులు మటుకు మీరు దక్షిణామూర్తిని పూజ చేయండి, మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. ఇక వ్యాపారస్తులకి అన్నట్టయితే మటుకు వ్యాపార స్థానంలో మటుకు బుధగ్రహ సంచారం ఉంది. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి స్లో మోషన్లైన వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. షేర్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది. మిగిలిన జాతక వివరాలు కూడా చూసి షేర్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. నెక్స్ట్ గృహిణులకు శుక్రుడు బాగున్నాడు కాబట్టి గృహిణులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు చాలా బాగుంటాయని నేను చెప్తున్నాను. నూతన వస్తువులు కూడా కొనుక్కునే అవకాశం గృహిణులకు అంటే హౌస్ వైఫ్స్కి చాలా బాగుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వ్యాపారస్తులకి అన్ని విధాలు కూడా అనుకూల వాతావరణము. ఫారెన్ ట్రేడ్ చేసే వాళ్ళకి మటుకు అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశ వస్తు సంచారము, విదేశ వస్తు అమ్మకాలు, విదేశ వస్తు కొనుగోలు కూడా చాలా బాగుంటాయని నేను చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికైనా సరే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా పర్వాలేదు, బాగుంటుంది. అయితే ఒక మూల ఏలేందంటే సరే ఉన్నప్పటికైనా సరే మీరు మటుకు స్లో మోషన్లో అయినా సరే మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుందని నేను చెప్తున్నాను. అయితే ఏలేందంటే శని దోషం ఉంది కాబట్టి మీరు ఆంజనేయ స్వామి వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ పూజ చేయండి. చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత కుజగ్రహ సంచారము మీకు కొంచెం బాధాకరం కలగవచ్చు. అందుకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి, మీకు అన్ని విధాలా మంచి కలుగుతుంది. ఏది ఏమైనప్పటికైనా సరే ఈ మీనరాశి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అందరికీ శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస సదా భగవత్శాల మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసారరావు. అమ్మ, ఇంతవరకు మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ ఇచ్చాను. మీనరాశి వాళ్ళకి గోచార ఫలితం చెప్పాను. మీరు దీన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. శుభం భూయాత్. గురుగారు, ఈ యొక్క మే మాస ఫలితంలో చెప్పినందుకు ధన్యవాదములు. మీరు చెప్పినట్టుగా ఫాలో అవుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసార సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.